భూమి గర్భంలో దాగి ఉన్న రహస్యాలు ఒక్కోసారి ఊహించని విధంగా బయటపడుతుంటాయి. తమిళనాడు సుందరంపల్లి గ్రామంలో నివసించే 55 ఏళ్ల రైతు అద్వన్ జీవితంలో డిసెంబర్ 22వ తేదీ ఒక మర్చిపోలేని రోజుగా మిగిలిపోయింది. తనకున్న 4 ఎకరాల పొలంలో అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద రాళ్లను తొలగించి భూమిని చదును చేయాలని అద్వన్ నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఒక జేసీబీని పిలిపించి తవ్వకాలు మొదలుపెట్టాడు. కానీ జేసీబీ బకెట్ మట్టిని తీస్తున్న సమయంలో ఏదో గట్టి వస్తువు తగిలిన శబ్దం వచ్చింది. ఆసక్తితో దగ్గరికి వెళ్లి చూడగా మట్టిలో పాతిపెట్టిన ఒక పురాతన మట్టి కుండ కనిపించింది. ఆ కుండను తెరిచి చూసిన రైతు కళ్ళు బయలు కమ్మాయి. అందులో మెరిసిపోతున్న బంగారు నాణేలున్నాయి. ఆ నాణేల ఆకారం, వాటిపై ఉన్న ముద్రలు ఎంతో వింతగా పురాతన కాలానికి చెందినవిగా అనిపించాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ నిధి దొరికిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన అద్వన్ వారం రోజుల పాటు గమ్మునుండిపోయాడు. చివరకు డిసెంబర్ 27న గ్రామ పరిపాలన అధికారులకు, పోలీసులకు విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, గండిలి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆ బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం లెక్కించగా 56 బంగారు నాణేలు ఉన్నట్లు తహసీల్దార్ నిర్ధారించారు. కానీ ఆ మట్టి కుండ మూత పగిలిపోయి ఉండడం, అలాగే 5 రోజుల పాటు సమాచారాన్ని గోప్యంగా ఉంచడంతో పోలీసులు అద్వన్ను అనుమానిస్తున్నారు. ఇంకా ఏవైనా నాణేలు దాచిపెట్టారా లేక వేరే ఎవరికైనా విక్రయించారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఆ నాణేలను పురావస్తు శాఖకు అప్పగించనున్నారు. అవి ఏ కాలానికి చెందినవి, చోళుల కాలానివా లేక విజయనగర సామ్రాజ్యానివా అనే రహస్యం త్వరలోనే బయటపడనుంది. తరాల నాటి బంగారం ఇప్పుడు ఆ గ్రామంలో పెను సంచలనంగా మారింది.